స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. మంచిదండి. ఈరోజు ఒక అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే భక్తిని గురించి ఆలోచన చేద్దామండి. భక్తి అంటే ఏంటి? ఏం చేస్తే మనం భక్తిగా ఉన్నట్టు? నాకు తెలిసైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాల్లో బైబిల్ మాత్రమే భక్తికి సరి అయిన నిర్వచనం ఇచ్చింది. చాలామంది భక్తి విషయంలో మోసపోతున్నారని చెప్పక తప్పదు. ఏమండి, బైబిల్ని తప్పు పడుతున్న వారైనా ఒకవేళ భక్తికున్న నిర్వచనాన్ని గురించి ఆలోచిస్తే వారు చేస్తుంది కూడా భక్తి కాదని వారికి ఇట్టే అర్థమవుతుంది. ఏంటి భక్తి అనగానే సమాజంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, ఆ రోజు ప్రత్యేకించి మరి పరిశుభ్రతను పాటిస్తూ కొత్త బట్టలు ధరించుకొని ఏమంటే దేవాలయాలకు వెళ్ళి మొరకుబడి చేసుకోవడాన్నే భక్తి అంటారు. ఇది ఇంతకు మించి బయట వేరేది రాదండి. వస్తుందా? రాదు. ఇదే. కానీ బైబిల్లో చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. ప్రభువా, ఇది కదా దైవ గ్రంథం అంటే అలా అని మనకు అనిపిస్తుంది. నిజమండి. బైబిల్లో ఒక్కొక్క దాని గురించి దేవుడు రాయించినటువంటి మాట ఆలోచిస్తుంటే అసలు బైబిల్కు బయట ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే భక్తి అంటే ఏంటో తెలియదు వారికి. భక్తి అంటే తెలిస్తే అలాగూ బ్రతకడానికి మనిషి ఇష్టపడితే అప్పుడు ఆ భక్తి నుంచి మనకు పరలోకం అనే మోక్షం ప్రాప్తిస్తుంది. కానీ బైబిల్లో ఉన్నది చెయ్యాలంటే కాస్త కష్టతరమైన పని. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు సులువేనే, కానీ మనం పాటించడంలో చాలా కష్టాన్ని పడుతూ ఉంటాం మనం. కాబట్టి భక్తిని గురించి ఒకసారి యోబు గ్రంథము 36వ అధ్యాయాన్ని చూద్దామండి. యోబు గ్రంథము చూడండి ఒకసారి. యోబు గ్రంథము 36వ అధ్యాయము యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చూద్దాం ఒకసారి. అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకొందురు. ఏమండి, ఎవరైనా లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు లోపల ఏముంటుందంట? క్రోధం ఉంటుందంట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే భక్తి లోనుండాలి, బయట ఉండేది కాదు. చాలామంది భక్తి బయటకు చూపిస్తున్నారు. అది వస్త్రాలలో కావచ్చు, లేదా వాడు పాటిస్తున్న పద్ధతులలో కావచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట భక్తి లోపల ఉండాలి. ఒకవేళ లోపల భక్తి ఉందంటే క్రోధం అనేది పారిపోవాలి లోపల నుంచి. ఈరోజు మనిషి భక్తిపరుడే, కానీ లోపల ఏముంది? క్రూరత్వం ఉంది. క్రూరత్వం లేందే మనుషులని బాంబులు పెట్టి చంపుతున్నారా? క్రూరత్వం లేందే మంచి మాటలు చెప్తున్న క్రైస్తవ్యంపై బురద జల్లుతున్నారు. ఏమంటే క్రూరత్వం లేనిదే క్రైస్తవ్యంపై ఉక్కు పాదాన్ని మోపి చాలామంది స్త్రీలను వస్త్రహీనులుగా చేస్తున్నారు. ఏమంటే భక్తిపరుడు చేసేటువంటి పనులేనావి? అంటే లోన భక్తి లేదు. అసలు భక్తి అంటే ఇది అని చెప్పేవారు లేరు. ఒక బైబిల్ గ్రంథం చెప్పింది, ఆ బైబిల్ దగ్గరికి రావడానికి మత పుస్తకం అని ముద్రేసుకున్నారు. ఏమండి, లోపల భక్తి ఉండాలంట. మనకు కూడా అంతే. మన భక్తి పైకి చూపించేది కాదు, లోనుండాల్సింది భక్తి. భక్తి లోనుంటే క్రోధము, గర్వము, అసూయ, ఈర్ష ఇలాంటి లక్షణాలు మన లోపల ఉండయి. ఒకవేళ భక్తికి నిర్వచనం లేకుండా పైకి భక్తి గల వారిగా ఉంటే లోన క్రూరత్వం ఉంటుంది. ఏమండి, ఒకరిని మరి పాడు చేయాలన్న ఆలోచన ఉంటుంది, ఒకరిని ముంచాలన్న కోరిక ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఈర్ష్య గుణాలు లోపల నిక్షిప్తమై ఉంటాయి. అదే చెప్తున్నటువంటి లోపల ఉండాలని చెప్తున్నారు. లోపల ఉండాలి. కాబట్టి ఈ భక్తిని గురించి దేవుడు చెప్పినటువంటి నిర్వచనాన్ని మనం ఆలోచిద్దాం. చాలామంది పరిశుభ్రత పాటిస్తూ మరి దేవాలయానికి వెళ్ళి రావడమే భక్తి అనుకుంటున్నారు. చాలామంది చూడండి, మంచి
పరిశుభ్రత పాటిస్తూ తలస్నానం చేసేసి ఏం చేస్తారో తెలుసా? సూర్యునికి నమస్కరిస్తారు. ఏంటయ్యేదంటే భక్తి. కాబట్టి సూర్యునికి నమస్కరిస్తున్నప్పుడు సూర్యుడు ఏమనుకుంటాడో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు సూర్యుడు నన్నే గొప్పగా ఆశీర్వదిస్తాడు నువ్వు అనుకుంటున్నావు. సూర్యుడు ఏమంటాడు తెలుసు? సూర్యుడు అనేది ఒక గ్రహం, ఒక నక్షత్రం, మండుతున్న గోళం. ఈ సూర్యుడు ఏమనుకుంటాడు తెలుసా? మొక్కవలసింది, పూజించాల్సింది నన్ను కాదు, నన్ను కలగజేసినటువంటి లోకాధిపతి దేవాది దేవునికి అని అంటాడండి ఆయన. ఎవడు సూర్యుడు మాట్లాడు అనుకోకండి. దేవుడు ఒకవేళ ఆజ్ఞించాడు అనుకోండి, తీవ్రమైన వేడిమితో మనుషులను చంపడానికి కూడా మరి సూర్యుడు వెనుకాడడం లేదు. కాబట్టి సూర్యుడు అనుకున్నది ఏంటంటే, నాకు కాదు భక్తి చేయాల్సింది ఎవరికి? నేనొక నక్షత్రాన్ని, నన్ను కలగజేసింది దేవాది దేవుడు, ఆయనకు మీరు పూజించాలని అంటాడు. కాబట్టి ఆలోచించండి, ఇవి మనం బయట చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా భక్తికి సరైన నిర్వచనం ఇవ్వలేదండి. చూద్దాం ఒకసారి భక్తికి నిర్వచనం ఏంటో. యాకోబు రాసిన పత్రికలో మంచి మాట రాయబడ్డది, చూద్దాం ఒకసారి. ఏమండి, ఇప్పుడు దేవుడు చెప్పిన దాని ప్రకారం చేస్తేనే భక్తి. నువ్వు వేరే రకంగా ఎక్కడ చేసినా అది సరి అయిన భక్తి కాదు. కొంతమంది అంటారే, మేము దేవుని నమ్మలేదు కదండి, మాకంటూ కొన్ని ఆచార పద్ధతులు ఉంటాయంటే ఇది విశ్వరాజ్యాంగం. దేవుని నమ్మిన వారికైనా నమ్మని వారికైనా ఇచ్చినటువంటి విశ్వరాజ్యాంగం ఇది. దీని ప్రకారం మేము బ్రతకాలి. నాకు ప్రభు తెలియదండి, నాకు తెలిసినట్టుగానే భక్తి చేసుకున్నానండి, నాకు తెలిసినట్టుగానే ఉపవాసం ఉన్నానండి, నాకు తెలిసినట్టుగా మరి దేవాలయంకి వెళ్ళి నమస్కరించి వచ్చానండి, పాపాన్ని మాత్రం పోగొట్టుకోలేదంటే నువ్వే కారకుడు అవుతావు. నాకెవరు చెప్పలేదండి అని అనకూడదు. ఎందుకంటే ఎన్నో పరిశీలిస్తున్నాడు మనిషి. భక్తిని గురించి కూడా ఆలోచించాలి. చూడండి ఒకసారి 26వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏమంటే చెప్తున్నాడండి, భక్తి పరునికి ఉండాల్సిన లక్షణాన్ని చెప్తున్నాడు. ఎవడైనను భక్తిపరుడు అవ్వాలనుకుంటే ముందుగా నోటికి కళ్ళెం పెట్టుకోమని చెప్తున్నాడు అండి. ఏం పెట్టుకోమంటున్నాడు అండి? నోటికి కళ్ళెం పెట్టుకోమంటున్నాడు. అంటే విస్తారంగా మాట్లాడే వాళ్ళు భక్తిహీనులుగా మారిపోతారని చెప్తున్నారు. ఎందుకు భక్తిహీనులుగా మారిపోతారంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఆ విస్తారమైన మాటలు దేవుని గురించి అంటే కాదు. ఏమంటే క్రైస్తవులు కూడా తెలియదండి భక్తి అంటే. అప్పుడప్పుడు టీవీలో చూపిస్తారు, ఈరోజు క్రైస్తవ సోదరులు భక్తి మర్యాదలతో క్రిస్మస్ ఆచరించారని, తర్వాత ముస్లింలు ఈరోజు రంజాన్ ఆచరించారని. అసలు భక్తి అంటే ఏంటి అసలు? ఎవడు భక్తి అంటే చెప్పారండి, భక్తి శ్రద్ధలతో. ఎక్కడుంది భక్తి? చెప్తున్నాడు ఆయన. భక్తి ఎక్కడుందంటే ఇగో లోనుండాల్సింది భక్తి. అలాంటి భక్తిపరుడు ఎలా ఉంటాడంటే తక్కువ మాట్లాడతాడు. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక నేను భక్తిపరుణ్ణే, విస్తారంగా మాట్లాడుతూ నేను భక్తిపరుణ్ణే అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే అని మనకు ప్రభువాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, ఏమని? మనుషుడు మాట్లాడు ప్రతి మాటకు విమర్శ దినమున లెక్కప్ప చెప్పాలి. ఏమంటే విడిచిపెడుతున్నామండి, నోటి ద్వారా ఎన్నో మాటలు విడిచిపెడుతున్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క ఉంది అని చెప్పాడు దేవుడు. అది మర్చిపోయాం, అందుకే విస్తారంగా మాట్లాడుతున్నాం. నువ్వు భక్తి గలవాడు అనుకుంటే నోటి కళ్ళెం పెట్టుకో. నంబర్ 1 పాయింట్. ఆ భక్తి ఎక్కడ ఉండాలో తెలుసా? ప్రపంచంలో ఎవరైనా దేవుని నమ్మని వారు కూడా వర్తిస్తుంది ఇది. ఏమంటే దేవుని నమ్మని వారు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు అందరివాడు. కాబట్టి లోనుండాలి భక్తి. ఆ భక్తి లోనుంటే నువ్వు తక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడితే ఏమైపోతామంట? భక్తిహీనులుగా మారిపోతామంట. తిమోతి రాసిన 2వ పత్రికలో చెప్తున్నాడు అండి. 2వ తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూసినవా?
అపవిత్రమైనటువంటి ఎన్నో మాటలకు నువ్వు విముఖుడవేండు తిమోతి అంటున్నాడు. మరి ఏమవుతుంది అలాంటి మాటలను దగ్గరుంటే ఏమవుతుందంటే అట్టివారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అలాంటి వాళ్ళకి భక్తి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మాట్లాడుతున్నామంటే మన మాటల్లో దోషం ఉంటుంది. కాబట్టి జ్ఞాని మౌనంగా ఉండును, అవసరం వచ్చినప్పుడే మాట్లాడాలి, అది ప్రభువుని గురించే మాట్లాడాలి. కాబట్టి తిమోతి కూడా చెప్తున్నారు ఏమని, ఎట్టివారంట అట్టివారు ఎలాంటి వారు, అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, పనికిరాని మాటలు, అవి అపవిత్రమైనవి, ఏమంటే దేవుని కోసం ఉపయోగపడనివి, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు తొందరగా భక్తిహీనులు అవుతారని చెప్పాడు. ఏమంటే భక్తి లోనుండాలని చెప్పాడు. రెండవది, తక్కువ మాట్లాడే వాళ్ళు భక్తిపరులుగా ఉంటారు. ఎక్కువ మాట్లాడితే మాటల్లో మనకు దోషం ఉంటుంది కనుక మనం ఎలా మారిపోతామంట, భక్తిహీనులుగా మారిపోతామంటారు. ఈ రెండు లక్షణాలు బయట ఒకసారి అప్లై చూడండి, ఎలా ఉన్నారండి. భక్తి అనేది లోనుండదండి. బయటకు వచ్చేస్తారు, వాళ్ళ నినాదాలు చేస్తారు, చూసిరా, వాళ్ళ నినాదాలు ఉంటే చూసిరా, నినాదాలు చేసి వెళ్ళిపోయి మనిషిని కొట్టడమే, సువార్త ప్రకటిస్తుంటే బూతులు ఆడడమే. అయ్యా నువ్వు భక్తిపరుడు అనుకుంటున్నావు, బూతులు మాట్లాడినావంటే అపవిత్రమైన మాట నీ నోటి నుంచి నువ్వు భక్తిపరుడు అని ఎవరు అన్నారు కదా. మరి ఏది భక్తి అంటే చెప్తున్నాడు మళ్ళీ యాకోబు రాసిన పత్రికలో. భక్తి అంటే ఏదో చెప్తున్నాడు రండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాస్తమా, మనుషుల ఎదుట అందరు భక్తిపరులే. తండ్రి వస్త్రాలు మార్చుకొని మరి ఆ కాలానికి తగ్గట్టుగా నువ్వు ఉండి ఆ కొద్ది 40 రోజులో 30 రోజులో ఆ రోజు మంచి మాటలు మాట్లాడి తర్వాత అంతా మళ్ళీ నీచంగా బతికినా ఆ 40 రోజుల మందం ఏమంటారంటే నేను భక్తిపరుడు అంటారు. ఎవరు? మనుషులు. కానీ ఇది ఎవరి దగ్గర అంట భక్తి? ఇది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. ఏమంటే భక్తికి ఎంత మంచి నిర్వచనం ఇచ్చాడో తెలుసా? సూర్య నమస్కారం కాదు, ఏమంటే పరిశుభ్రత కాదు, వస్త్రాలు పైన ధరించుకోవడం కాదు, ఏమండి నుదుటికి ఏదో పూసుకోవడం కాదు, ఈ భక్తి కాదన్నాడండి దేవుడు. మరి ఏందంట భక్తి? మనకు చెప్తున్నాడు దేవుడు. ఏంటి భక్తి అంటే తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, సేవకుల ఎదుట కాదు, విశ్వాసుల ఎదుట కాదు, చూస్తున్న జనాంగం ఎదుట కాదు. నువ్వు నిజంగా భక్తిపరునివైతే ఇది పాటించి చూడు ఒకసారి. ఏమంటే బైబిల్ని విమర్శిస్తున్న వారికి దేవుడు విస్తున్న సవాల్, నీ వల్ల అవుతుందా ఇది? ఏమండి అల్లరి మూకలను మరి మూటగట్టుకొని అల్లరి సృష్టించడం తప్ప భక్తి అంటే ఎవరికి తెలియదండి. ఇది నీ వల్ల అవుతుందా సాధకం చేయడం? దీన్ని ఏమంటే నమస్కారం పెట్టడం ఎంతసేపు అంటే సూర్యునికి బయటికి వెళ్ళి నమస్కారం పెట్టడం నిమిషం పని కాదు, దానివల్ల ఒరిగేది ఏం లేదు. అది చెయ్యి ఒకసారి, సాధకం చేయి ఒకసారి. 3 విషయాలు చెప్పాడండి. ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలు విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, వాడు భక్తిపరుడు. ఎవడు ప్రపంచానికి దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట అండి. ఇది పాటిస్తే బైబిల్కు 2 చేతుల దండం పెట్టాలి. బైబిల్ గ్రంథం నీ నట్టింట్లో ఉండాలి, నువ్వు దేవుని నమ్మకపోయినా సరే. ఎందుకంటే బైబిల్ వల్ల ఈ ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది తెలుసా? అది ఎలాగో చెప్తున్నాడు ఆయన. దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, ఒకటోది. రెండోది, ఇహలోక మాలిన్యం, ఈ లోకంలో ఉన్న పాపం నీకు అంటకుండా చూసుకోవాలి. ఈ 2 జరిగిస్తే నువ్వు భక్తిపరుడు అని సెలవిస్తుంది బైబిల్. ఏమండి దిక్కులేని పిల్లలను విధవరాళ్లను పరామర్శించడంలో, వాళ్ళకి సహాయం చేయడంలో సమాజానికి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మరి ఎందుకు మరి బైబిల్ అసలు వల్ల ఏం ప్రయోజనం అండి? బైబిల్ వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టాలే ఉన్నాయని చెప్తున్నావు. అది దీనివల్ల నష్టం జరుగుతుందా? ఎవరికి వారుగా బయట భక్తి చూపించుకొని నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి ప్రయోజనం లేదు. కానీ దీనివల్ల మనిషి పాపం చేయడు. ఎందుకంటే ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు, మనిషిని నరహత్య చేయడు, దొంగతనం చేయడు. ఎందుకంటే ఈ లోక మాలిన్యాన్ని కంటొద్దు అంటే నువ్వు భక్తిపరుని కాదు. ఇది కదండి సమాజానికి మేలు చేసేది. సమాజానికి మేలు చేసేది బైబిల్ కదా, దేవుని వాక్యం కదా. ఏడ నష్టం చేసింది?
దిక్కులేని పిల్లలను, విధవరాళ్ళను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తే సమాజానికి మేలు జరుగుతుంది కదా. ఇది కదా బైబిల్ సమాజానికి మేలు చేసేది. ఎంత గుడ్డిగా మాట్లాడుతున్నారండి అసలు. ఎవడ మేధావులు ప్రశ్నించండి, అయ్యా భక్తి అంటే బయట ఇలాగ వస్త్రాలంకరణ ధరించుకొని ఉండడం మంచిదా, లేదా సమాజానికి యేసుప్రభు చెప్పినట్టుగా ఇలా ఉంటే మంచిదా అంటే ఏమండి 100కు 100 ఓట్లు ఈ మాటకే పడతాయండి. ఎందుకో తెలుసా, మేధావులు అనేవాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తే వాళ్ళు మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు దేనికో తెలుసా, ఈ మాటకే. ఎందుకు? దిక్కు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళని నువ్వు సహాయంగా ఉండాలి. ఈ ప్రపంచానికి దేవుడే దిక్కైతే ఆ దేవుని దిక్కుగా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సువార్త చెప్పాలి, రక్షణలోకి తీసుకురావాలి. ఎవరు దిక్కు లేని పిల్లలు ఏమనుకుంటారో తెలుసా, అంటే తల్లిదండ్రులు లేనివారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు దేవుడు లేడు, ఏమి లేడని చాలామంది క్రూరత్వంలోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్లకు దేవుడు గురించి చెప్పి, నాయన తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా నువ్వు పరలోకం కోసం బతకాలి, నీకు సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, సహాయ సహకారాలు దేవుడు అందిస్తాడని ఒక మంచి మార్గంలో పెడితే దేవుని మీద అతనికి విరక్తి రాదు, దూషించడు. కాలాన్ని బట్టి చాలామంది మరణిస్తారు, ఆ మరణాన్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు, దేవుడు న్యాయమే చేస్తాడని చెప్పాలి. అలాంటి వాళ్ళకి ఏదన్నా మరి ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు మనకు చేతనైతే సహాయం చేయాలి, అప్పుడు నువ్వు భక్తిపరుడు. అంతేగా నీకు నువ్వు బయట చూపించుకొని ఈ మంచి చెప్తున్న వారి మీద దాడి చేస్తే నేను భక్తిపరుడు అని ఎవరు అంటారు? అలాగే ఏం చెప్పాడు, విధవరాళ్ళను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఎవడు విధవరాలు ఎవరో కూడా చెప్పాడండి. చూడండి ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి ఒకసారి. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏమని చెప్తున్నాడు 4వ వచనంలో? అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ లేదంటే మనుమలు మనమరాళ్ళు, భర్త చనిపోయి దైవభక్తిలో ఉన్నటువంటి ఆవిడ భర్తను కోల్పోయి అప్పటికే మనుమడు మనమరాళ్ళు అందరు ఉన్నారు కదా. ఈ మనుమడు మనమరాళ్ళు ఏం చేయాలంట, మొదటగా వారి ఇంటి ఎడల భక్తి కనపరచాలి. భక్తి అంటే ఆమెకు సహాయాన్ని అందించాలని చెప్తున్నాడు అండి. ఏమండి, వాళ్ళకి సహాయం అందించాలని చెప్తున్నాడు. ఈరోజు అల్లరి మూకలుగా దాడి చేసే వాళ్ళు ఇంట్లో ఏమైనా సహాయం చేస్తారా? అలా పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా ఆదుకుంటారట? అవన్నీ ఏం లేవు. ఎందుకంటే భక్తి అనే నిర్వచనం వారికి తెలియదు కనుక. కాబట్టి ఎవరైనా మీరు భక్తిని కనపరచాలనుకుంటే మొదటగా మీ ఇంట్లో ఉన్నటువంటి మరి మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఉంటే వాళ్ళకి ఏం చేయమంటున్నాడు, సహాయం చేయమంటున్నాడు. 5వ వచనం చూడండి. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీద తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందు ప్రార్థన యందు రేయింబగళ్ళు నిలకడగా ఉండును. మరి ఈ విధవరాలు కూడా ఎలా ఉండాలంట సుమా? కింది వచ్చిన అంటాడు, మరి సుఖపడడానికి అలవాటు పడ్డామే, అనగా దేవుడు కాదని, ప్రార్థన లేదని, ఏది లేకుండా సుఖభోగం లేదు ప్రవర్తించున్నది బ్రతికి ఉండి చచ్చిందంత సమానం. ఎలా ఉండాలంటే ఈ విధవరాలు కూడా రేయింబగళ్ళు దేవుని పాదాల చెంత ఉండాలంట. ఏమండి, దేవుని మీదనే నిరీక్షణ కలిగి ఉండాలంట. విజ్ఞాపనలు, ప్రార్థనలు, రేయింబగళ్ళు దేవునికి ప్రార్థన చేయాలంట. విధవరాలకి ఆలోచనలు ఉంటుందా అండి? ఏడున్న ముసలమ్మ ముచ్చట్లే. అమ్మా నువ్వు ఎలా ఉండాలంట? నీ మనమడు మనమరాలు నీకు సహాయం చేయాలి, భక్తి కనపరచాలంటే ముందుగా నువ్వు దేవుని మీద ఆధారపడాలని చెప్తున్నాడు. ఇలాంటివి ఉండేయండి మనకు. బయట ప్రపంచానికి భక్తి తెలియదు, మనకు భక్తి తెలిసినా దాన్ని పాటించం. ఇదే అంటున్నాడు, భక్తి అంటే ఇదే, ఇంకా వేరే లేదు ఈ ఆప్షన్. ఏమంటే సువార్త, ప్రార్థన ఇవన్నీ మనం చేయాల్సిన కర్తవ్యాలు. భక్తి అనేది ఇంకో ఇలా ఉంటేనే భక్తి. బయట వాళ్ళకైనా మనకైనా ఒకటే నిర్వచనం చెప్పాడు, భక్తి లోనుండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. దిక్కులేని పిల్లలను విధవరాలను పరామర్శిస్తున్నావంటే అయితే నీవు భక్తిపరుడివే. పరామర్శిస్తున్నాడే నీలో భక్తి లేదు. చూడండి ఇంకేం చెప్తున్నాడు విధవరాల గురించి. 9వ వచనం 10వ వచనం చూడండి.
60 ఏండ్ల కంటే 60 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉండొద్దంట. ఆ విధవరాలకి ఎలా ఉండాలి, వయసు ఎలా ఉండాలంట? 60 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి విధవరాలు ఎలా ఉందంటే చాలా గొప్పదండి. 60 సంవత్సరాల వయసు ఉందంట. 60 పైనున్న వాళ్ళని విధవరాల లెక్కలో చేర్చాలి. ఒక పురుషునికే భార్య అయి ఉండాలి. ఒక పురుషునికే భార్య అయి ఉండాలి. తర్వాత సత్క్రియలు వాక్య సంబంధమైనటువంటి పనులు చేసినది ఉండాలి, పేరు పొందాలి. అలా చేయడంలో పేరు పొందాలి. చర్చిలో ఆవిడే పేరు చెప్పాలి. సత్క్రియలు చేయాలంటే ఈవిడేనండి అని చెప్పాలి. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలు కూడా కడుగుతుందటండి. అంటే పరిశుద్ధులు క్రైస్తవులే కదా. క్రైస్తవుల పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయు బూనుకునేదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చు. ఒకవేళ యవనస్తులకు భర్త చనిపోతే వాళ్ళని విధవరాల లెక్కలో చేర్చొద్దు. వాళ్ళకు మరలా ప్రభునందు మరలా వేరే పెళ్లి చేసుకోవచ్చు అని సెలవిచ్చాడు. ఎవరు విధవరాలు అంటే 60 ఏళ్ళు ఉండాలి, ఒక పురుషునికే భార్య అయి ఉండాలి. తర్వాత ఏం చెప్పాడు? ఏమండి, ఆతిథ్యం ఇచ్చి ఉండాలి, పిల్లల్ని సక్రమంగా దేవుళ్ళో పెంచినదే ఉండాలి, దేవుని మీద ఆనుకొనిదే ఉండాలి, రేయింబవళ్ళు ప్రార్థన విజ్ఞాపన, ఈ 2 తప్ప మరో ధ్యాస ఉండొద్దు ఆవిడకి. పరిశుద్ధుల పాదాలు కడిగి ఇబ్బందులో ఉన్న సహాయం చేసి అలాంటి ఆవిడ విధవరాల లెక్కలు చేర్చవచ్చు. అలాంటి ఆవిడ మన సంఘంలో ఉంటే, అలాంటి ఆవిడ మీ సంఘంలో ఉంటే, అలాంటి ఆవిడ బయట కనిపిస్తే ఆవిడకు మీరు ఏం చేయాలంట? మరి ఆమె ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు వయసు మళ్ళింది కనుక ఉన్నన్ని రోజులు అలా కష్టపడదు దేవుని కోసం కనుక నువ్వు సహాయం చేయాల్సిందే. నువ్వు సహాయం చేస్తే నువ్వు భక్తిపరుడుగా మారిపోతావు అని చెప్తుందండి బైబిల్. అర్థమైందా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదంటే నోటికి కళ్ళెం పెట్టుకో. ఏమండి, పూజ చేయడం కాదు, నోటికి కళ్ళెం పెట్టుకో. ఫస్ట్ నీ నోరు జాగ్రత్త, నోరు తెరిస్తే బూతులే. తర్వాత భక్తి లోనుండాలి. లోనుంటే క్రూరత్వం ఎగిరిపోవాలి. ఒకరిని ముంచాలన్న ఆలోచన వస్తుంది, ఒకరిని తిట్టాలన్న ఆలోచన వస్తుంది, ఒకరి మీద పగబట్టి సాధించాలన్న ఆలోచన వస్తుంది. నువ్వు భక్తిపరుని కాదు, దేవుని నమ్మినా నమ్మకపోయినా. ఏమండి, ఇవి పాటించమని బయట వాళ్ళకని చెప్పండి. బైబిల్ దరిదాపులో కూడా రారండి. ఎందుకంటే నమస్కారం దండం పెట్టుకుని పోయేటి కావాలి తప్ప పాటించాలని చాలా కష్టం. వాళ్ళతో ఏమవుతుంది? పాపం చేయకుండా ఉండాలంటూ ఉంటాడా? తాగకుండా ఉండాలంటూ ఉంటాడా? మన ఎన్ని నమస్కారాలు పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ దేవుడు నమస్కారాలకు లొంగేవాడు కాదు. ఆ విషయం ప్రపంచానికి తెలియదండి. దేవుడు చాలా ఎలా మారిపోతాడో తెలుసా? నువ్వు మరణించిన తర్వాత చాలా కఠినుడుగా మారిపోతాడు. నేను క్షమించాడు దేవుడు. భూమి మీదప్పుడు మాత్రమే క్షమిస్తాడు. ఇది భక్తిని గురించి. ఇంకోటి ఉంది, ఏంది? ఇహలోక మాలిన్యం నీ కంటకుండా చూసుకోవాలి. ఇది కూడా జాగ్రత్త సుమ అంటున్నాడు. ఇవన్నీ చేసేసి ఈ లోకంలో పాపాన్ని అంటించుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు భక్తిపరుని కాలేవు. చూడండి ఒకసారి ఏముందంటే ఈ లోకంలో. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దంట. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ఎంతమంది ప్రేమించినా వానిలో తండ్రి ప్రేమ ఉండదు అని చెప్పాడండి. లోకానికి దేవునికి వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఏముందరా మరి లోకంలో? అసలు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. లోకంలో కనిపిస్తుందంతా శరీరాశ, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్న పాపమును అంటించుకోవద్దని చెప్పాడు ప్రభు. ఈ లోకంలో ఉన్న పాపం నీకు అంటవద్దు అంటే నువ్వు దేవునితో ఎక్కువ స్నేహం చేయాలంటే వాక్యాన్ని ఎక్కువ వినాలి. ఇంతకుముందుకు పిల్లలు 3 ఉన్నారు చూడండి, పాట పాడారు చూడండి. ఇప్పటి వరకు బాగున్నారండి పిల్లలు. ప్రతిరోజు మా ఇంటికి ప్రార్థనకు వస్తారు. దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇంకెంత భక్తిపరులు అనుకున్నావు? లోకంలో ఉండి ముసలమ్మ ముచ్చట్లు అంటే గొడవలు, అల్లర్లు,
వాటి కోసం ప్రాధేయపడుతున్నారు. 3 పిల్లలు పాట నేర్చుకుంటారు, వాక్యం నేర్చుకుంటారు, రాసుకుంటారండి. అట్లా చేస్తే ఏం లాభం వాళ్ళకు? లోకంలో ఉన్నది మన లోనికి రాదు. వండరు పిల్లలు 3. దేవుడు వాళ్ళని దీవించునుగాక. ఇప్పటి వరకు బాగున్నారండి, భవిష్యత్ తరాలు ఎట్లుంటో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎంత ఆసక్తి దేవుడు అంటే. ఏమంటే పెద్దవాళ్ళకు ఉండాలి. భక్తులు అంటే పెద్దోళ్ళు కదా, పిల్లలు కాదు కదా. కానీ పిల్లల్లో ఉంది భక్తి, పెద్దల్లో లేదు. ఎందుకంటే సేవకుడు చెప్తే సేవకుడు 4 చెప్పేటట్టుగా ఎదిగిపోయారు అందరు రాసుకొని. ఏం చెప్తాం మరి? ఈ లోకంలో ఉన్నది నీలోకి రావద్దు అంటే నువ్వు లోకంలో ఉండొద్దు, దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, చాలామంది మనం రాలేదు ఇక్కడికి అంటే కారణం ఏంటి? లోకంలో ఉన్నాం మనం. ఈరోజు ప్రార్థనకు రాలే, ఎక్కడున్నాం మనం? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నామంటే పాపం మనని వెంటాడుతుంది, అంటుకుంటుంది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. శరీరాలకు ఆశ కలిగిస్తే ఒక పెద్ద బిల్డింగ్ చూసామనుకోండి, ఏమనిపిస్తుంది? అరే అలా కట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఏమైనా అందమైన దాన్ని చూసామనుకోండి, అది కావాలన్నట్టుగా ఆలోచన కలుగుతుంది. ఎవరో ధనికుల వైపు చూసామనుకోండి, అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే అలాంటి డ్రెస్ కొనుక్కోవాలనిపిస్తుంది. శరీరాశ, నేత్రాశ, పాపమంతా లోకంలోనే ఉంది. ఆ లోక మాలిన్యం నువ్వు కూడా కావాలని దాని వెనకాల పరిగెత్తితే దేవుని నువ్వు అనాది కాలంలోనే మర్చిపోతావు, నువ్వు భక్తిహీనుడిగా మారిపోతావు అని చెప్తుంది బైబిల్. ఇహలోక మాలిన్యం అంటే అదేనండి. ఈ లోకంలో దేవునికి విరోధమైన ప్రతి దాని నువ్వు ఆలోచన కలిగి ఉండి నువ్వు ఒకవేళ దానికి కావాలని నువ్వు అనుకుంటే నీలో ఒక పాపం ఉంది. నువ్వు అనుకుంటున్నావు నాకు నేను పరిశుద్ధున్నే, మరి సన్నిధానానికి వెళ్తున్నా, దేవుని సన్నిధానానికి అని నువ్వు అనుకుంటొచ్చు. కానీ నువ్వు లోకంలో తిరుగుతున్నావు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి, లోకంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పరిగెత్తుతున్నావు. నువ్వు ఎక్కడున్నాడో తెలుసా? నువ్వు పాపంలో ఉన్నట్టు అని చెప్తున్నాడు. ఇహలోక మాలిన్యం మనకు అంటకూడదు. భక్తిపరునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను, విధవరాలను, అంటే విధవరాలను ఇంతమంది చెప్పాడు కదా, ఏ లక్షణాలు కలిగిన అలాంటి విధవరాలను నువ్వేం చేయాలంట? వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. తర్వాత వీటితో పాటు ముఖ్యమైనటువంటి మరి ఒక జాగ్రత్త మనకు చెప్తున్నాడు ప్రభు. ఈ లోకంలో మలినం ఉంది, దాన్ని వండించుకోవద్దు. అది మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు. అలా ఉంటే నువ్వు భక్తిపరుడివి. ఏమంటే ఈ భక్తిని బయట ఎవరికైనా అప్లై చేయండి ఒకసారి. దేవుని నమ్మినోనికైనా నమ్మనోనికైనా, వయ్యా నువ్వు భక్తిపరుడిగా రా, ఏ పాపం చేయాలండి నోటి నుంచి, నీలో ఏ కుళ్ళు లేదా అని అడగండి ఒకసారి. ఏమంటే సీజన్కి వస్త్రాలు వేసుకుంటారు కమ్మా. మన క్రైస్తవులు కూడా తెల్లటి వస్త్రాలు ధరిస్తారు కదా, అప్పటి వరకు లేదా నీలో ఒక్క పాపం కూడా లేదా? ఇది కదండి అసలు భక్తికి నిర్వచనం. అసలు బైబిల్ తప్ప ఎవరు ఇచ్చిరండి ఒకసారి చెప్పండి. ఇంత మంచి నిర్వచనం ఎవరైనా ఇచ్చినా చెప్పమన్నాడు ఒకసారి. ఏమండి ఇదే లక్షణాలను ఏమండి ఇప్పుడు ఆలోచించిన ఇదే అంశాన్ని బైబిల్లో ఒక ఆయనకు అప్లై చేస్తే కొట్టొచ్చినట్టుగా ఈ లక్షణాలు కనిపిస్తాయండి. చూద్దాం ఒకసారి. ఆయన ఎవరో కాదండి, యథార్థవంతుడు బైబిల్లో. ఏమండి యథార్థవంతుడు. కుటుంబంలో భార్య ఉన్నా, పిల్లలున్నా వారిని దేవుల్లో పెంచుతూనే ఒకవేళ దేవుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో వారికే విడిచిపెట్టి తన వంతుగా తన ఆత్మను రక్షించుకోవడానికి తనకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా భక్తిపరుడుగా బతికాడు. అందుకే దేవుడు చెప్పిన మాట, భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది అనగానే మనోళ్ళు ఏం చేస్తున్నారు ఎరికనా? ఎవరైనా చచ్చిపోగానే మా 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 చనిపోయినటువంటి మా వారు భక్తిపరులు అంటున్నారు. ఇవన్నీ లక్షణాలు అప్లై అయితే ఎవరికి? చూడండి ఒకసారి యోబు గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మరి ఆయనకు కూడా ఈ లక్షణాలు ఉండాలి కదా. ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు. ఏమంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని సాక్షాత్తు ప్రభు సెలవిచ్చాడండి. మనకు మనుషులు సెలవిస్తేనే మనం చాలా మరి ఆనందపడిపోతాం. అలాంటిది ఆయనకు సెలవిచ్చింది ఎవరో తెలుసా? ప్రభు సెలవిచ్చారు, దేవుడు సెలవిచ్చాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి అంటున్నాడు. ఏమండి దిక్కులేని పిల్లలను, విధవరాలను పరామర్శించాలన్న మాట యోబు గారికి అప్లై చేస్తే దానికి మించిగా పైన మరి మరి దీనులను ఆదుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఏలైనగా నా దగ్గరకు వచ్చి దీనుడు ఏమి లేనివాడు నా దగ్గరకు వచ్చి మొరపెట్టి, అయ్యా నాకు ఇది కావాలి అంటే నేను వారికి ఇవ్వకుండా ఎప్పుడు వట్టి చేతులతో పంపివేయలేదు అంటున్నాడు.
ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభు చెప్పారు తెలుసా, ఏమన్నా తెలుసా? మీ అందరికి తెలుసో తెలియదు కానీ బైబిల్ చదివితే బాగా అర్థమవుతుంది మనకు. నీకు మేలు చేసేటువంటి సామర్థ్యం నీకుండి బాగినండి, మేలు చేయడం నీ వల్ల అవుతుంది, మేలు చేయడం నీ వల్ల అవుతుంది. ఎవరైనా మేలు చేసే స్థితిలో నువ్వు ఉండి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చేయి చాపినప్పుడు లేదు అని పంపొద్దు అని చెప్పాడండి బైబిల్లో. ముఖము త్రిప్పుకొనొద్దు, సహాయం అడిగిన వానికి నీ వల్ల అవుతుంది, కాకపోతే వేరు, ముఖము త్రిప్పుకొనొద్దు అన్నాడు అండి. తెలుసా ఏ మాట మీకు? అంటే మనం పాటించాల్సిన ఎన్ని ఉన్నాయి? మన వల్ల అయినా అసలు రాకముందుకే దూర ప్రాంతం నుంచి మనం ఏం చేస్తాం, నా వల్ల ఏం కాదంటాం. ఏమంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉంటే వారు పక్కకున్న వాళ్ళ వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? సహాయం కోసం సంఘం వైపు చూడాలి. ఎందుకంటే సంఘంలో ఉన్న వాళ్ళు అంతా ఆత్మీయ బంధంలో ఉన్నవాళ్ళు అయ్యో నాకు సహాయం చేస్తారేమో అనుకోవాలి. కానీ మరి దురదృష్టం ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళని అడగాలంటే భయపడుతుంటారండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి సహాయం చేయరండి మనకు అంటున్నారు చాలామంది అండి. 2-3 నోటు విన్నా. ఎందుకంటే మన జీవితాలు అలా ఉన్నాయి. ఇప్పుడు మన పైకి భక్తి గల వారే ఉంటారు, సహాయాలు చేస్తారు, ఎవడు దేవుని కోసం ఉన్నతంగా ఇస్తారు. మరి ఈ లక్షణాలు లేవేంటి అసలు మనకు? అంటే భయపడుతుంటారు అండి. సంఘంలో ఎవరైనా అడగాలి అంటే భయపడుతుంటారు. ఎందుకంటే అడగలేమన్న వాళ్ళు ఇవ్వరు, అడిగి వృధా. ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సమా. అదేవిధంగా యోబు గారి దగ్గరకు వచ్చి దీనులు మొర్ర పెడుతున్నారట, అయ్యా మాకు తల్లిదండ్రులు లేరు, అయ్యా మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా చేతులు నీ సహాయానికై చాస్తున్నామంటే ఆయన అంటున్నాడు ఏమని తెలుసా? తండ్రి లేని వారు ఒకవేళ సహాయము చేసి నేను వారిని ఇబ్బందుల్లో నుంచి విడిపించి తిని, వారు ఒకవేళ అప్పుల వాళ్ళు తీసుకెళ్ళినా వారి దగ్గర నుంచి కూడా నేను విడిపించి తిని అని చెప్తున్నాడు అండి. చూడండి ఇంకా 13వ వచనం. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని నేను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. ఎవడైనా నశించడానికి సిద్ధంగా ఉంటే ఒకవేళ ఇబ్బందికర పరిస్థితుల్లో తినడానికి తిండి లేక నశించిపోతున్న వారికి నేను ఆహారం పెట్టి తిని అప్పుడు వారి దీవెన నా మీదకి వచ్చింది, నన్ను దీవించారని చెప్తున్నాడు అండి. విధవరాండ్ల హృదయమును సంతోషపరిచితిని. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు నేను తీసేశానని చెప్తున్నాడు అండి. ఎవరు? యోబు గారు. చాలా భక్తిపరుడు అండి. అటు మత్తయి సువార్తలో ఉన్న విషయాలైనా, ఏమంటే ఇటు యాకోబు పత్రికలో ఉన్న విషయాలైనా అనార్ఘలంగా పాటించిన మహా భక్తి యోధుడు అనొచ్చాడు. ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయండి ఆయనలో. అదే 29వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. గ్రుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని. దరిద్రులకు నేను ఎవరినో తెలుసా? దరిద్రులకు తండ్రి నేను. ప్రతి దరిద్రుడు ఏమి లేనివాడు నా దగ్గరకు వచ్చి నా కొడుకుగా పెరిగాడు, నా బిడ్డగా పెరిగారు. ఎందుకంటే అలాగనే సహాయం చేసుకున్నా, అలాగ నేను హక్కున చేర్చుకున్నాను. ఈరోజు ఇంతమంది క్రైస్తవ సమాజం ఉంది. ఏమంటే దీనులకు దరిద్రులకు తండ్రిగా మనం ఉంటున్నామా? మనం చూస్తే కనీసం ఆ అన్న దగ్గరికి వెళ్ళాలంటే సహాయం మన దగ్గరకు వస్తుంది అన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఆలోచించండి. ఇవన్నీ పాటించకపోతే పరలోకం పోము కదా. దరిద్రులకు తండ్రిని. యోబు గారు ఎవరికి తండ్రి అంట? దరిద్రులకు తండ్రిని. నా కొడుకు బిడ్డని ఎలాగ సమానంగా చూసుకుంటున్నానో లేదు అని ఎవరైనా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టొద్దు. ఎందుకో తెలుసా? కడుపు నిండా భోజనం చేసి నా దగ్గర నివసించాలి. యోబు అనే తండ్రి మాకున్నాడయ్యా, మేము దరిద్రులం కాదు, మేము అనాథలం కాదు, మా తండ్రి యోబు గారని చెప్పుకున్నారట ఆనాటి ప్రజలు. అంటే అంత గొప్పగా చేశాడు. ఈయన ఏమనాలా మరి? ఈయన ఏదన్నా అలంకరణ వేసుకొని భక్తిపరుడు అని చెప్పాడా? ఏదన్నా బట్టలు మార్చుకొని భక్తిపరుడు అని చెప్పాడా? ఎలా? క్రియల ద్వారా భక్తిపరుడు. క్రియల ద్వారా. దరిద్రులకు నేను తండ్రిగా ఉంటిని. ఏమంటే గుడ్డివారికి కన్నులైతే గుడ్డి వారిని కూడా నడిపించాడటండి. కుంటివారికి పాదములనైతే అంటే అంత సహాయం చేశాడు అన్నమాట. ఏం లక్షణాలండి అసలు. అందుకే అన్నాడేమో దేవుడు, యథార్థవంతుడు ఇలాంటి వాళ్ళు లేడు అని. ఒక్కొక్క మాట చదువుతుంటే అసలు గుండె పగిలిపోద్దండి. ఈ లక్షణాలు మళ్ళీ అభివృద్ధి పరుస్తున్నాయా? కనీసం చచ్చిపోయేంత వరకు అన్నా వస్తాయా అని. దీన్ని బట్టి చూస్తుంటే మృదు స్వభావిగా మారిపోవాలి ప్రతి క్రైస్తవుడు. నేనైనా నువ్వేనా ఎవరైనా. టైం ఇస్తున్నాడు అండి దేవుడు, టైం ఇస్తున్నాడు మనం మారడానికి. మృదు స్వభావిగా మారిపోవాలి, సాత్వికుడుగా మారిపోవాలి. మనం చూస్తే ఒక 10 మంది మాట్లాడాలని ఈయనతోటి అన్నట్టుగా అనిపించాలి. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. 16వ వచనం.
ఎరుగని వారి వాద్యమును నేను నేను శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దవడ పళ్ళను దుర్మార్గుల దౌల పండ్లు ఊడగొట్టి తిని. ఎందుకంటే దుర్మార్గులే కదా వీళ్ళందరూ పట్టి పీడిస్తున్నారు, బీదల్ని పట్టి పీడిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి బీదల పక్షాన నేనున్నా, వారిని హక్కును చేర్చుకున్నానే చెప్తున్నాడు అండి. అదే యోబు గ్రంథం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. బాధలో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా అంటున్నాడు. బాధలో ఎవరన్నా ఉంటే వారి నిమిత్తం నేను ఏడవలేదా అంటున్నాడు. చూడండి ఒకసారి. మన సంఘంలో ఇబ్బంది కలిగింది ఎవరికైనా, వారి గురించి మనం ప్రార్థన చేయగలుగుతున్నా? ఆర్థిక సాయం తర్వాత, ఆర్థిక సాయం అంటే ఆమడ దూరం ఉంటాం మనం. ఎందుకంటే దేవునికి ఇవ్వడానికే చాలా వాక్యాలు చెప్పాలి, చాలా పురికొల్పాలి, మీకు ఇది వస్తుందని చెప్పాలి. అలా అయిపోయింది. ఏం చెప్తాం మరి? ఓ కర్తవ్యం, ఓ బాధ్యత అనే అక్షరం మనకు లేదు. చాలామంది ఏమైనా వస్తున్నారు, ఏమండి ఈ వాక్యం అయిపోగానే రేపు నుంచి వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోతారు. చిన్నపిల్లలు ప్రతి నైటు వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. పెద్దవాళ్ళు ఏమైపోయారు? పనికి వెళ్తున్నారు, వెళ్ళండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా వాక్యం వింటున్నావా? నైట్ పూట ఇంట్లో కూర్చొని, లేకపోతే స్నేహితులతో ఏమైనా తిరుగుతున్నావా? నీ పాటికి ఇప్పుడు నువ్వు బోధకుడివే స్థితినేది. ఏమంటే నేర్చుకొని ఉండాల్సిన స్థితి. ఎన్ని పాఠాలు నేర్చుకున్నావు? ఎంత భక్తిని నేర్చుకున్నావు? ఎంత మార్పు వచ్చింది? ఎంతమంది సువార్త చెప్పినావు? ఏమండి ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా అండి? వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏమండి బాధల్లో ఉన్న వారి నిమిత్తం ఏం చేశాడంట? ఏడ్చాడటండి. ఎవరికైనా బాధ కలిగితే నాకు బాధ కలిగినట్టు ఫీల్ అయిపోతున్నాడండి. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఏది అప్లై చేస్తావు యోబు గారి జీవితంలో? ఎంత గొప్పోడండి. ఈయన గురించి చదువుతుంటే చాలా మాధుర్యంగా అనిపిస్తుంది. అంటే ఆయన అవలంబించిన తీరుని. దరిద్రుడి నిమిత్తం నేను దుఃఖింపలేదా? మనమేం దుఃఖిస్తామండి? పక్కనకు బాధ వస్తుందంటే మనకు సంబంధం లేదు. ఏమున్నా మరి దైవ సేవకులే బాధపడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. మరి మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. అదే యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం. ఒకవేళ నేను అలాగ చేయకపోతే మరి ఏమని చెప్పించుకున్నాడు చూడండి ఒకసారి. 16 నుంచి. బీదలు ఇచ్చేయించిన దానిని, ఒకవేళ బీదలు ఏదైనా నా నుంచి ఇష్టపడితే ఇది కావాలని అంటే, ఒకవేళ నేను దాన్ని బిగపట్టిన ఎడల, విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని అన్నములో కొంచెమేనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రం లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయినడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయినడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశైలము వాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలోనికి విరుగునుగాక అంటున్నాడు అండి. నేను ఎవరినైనా బీదలు వచ్చి అయ్యా నాకు ఇది కావాలంటే లేదు పో అని ఒకవేళ వెళ్ళగొడతా నేను. ఒకవేళ విధవరాన్ల కన్నులు క్షీణిస్తే చూసి నాకు ఇది కావాలంటే నేను సహాయం చేయకపోతే ఏమంటున్నాడు తెలుసా? చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? ఏమండి ఒకవేళ నేను ఒంటరిగా భోజనం చేస్తే, అంటే ఒంటరిగా భోజనం చేసిన రోజులు లేవు యోబు గారి జీవితంలో. ఎలా ఉన్నాయంట? ఎప్పుడైనా దిక్కులేని పిల్లలు, విధవరాన్లు, ఏమంటే బీదలు అందరితో కూర్చొని భోజనం చేస్తా, అంటే ప్రతిరోజు వాళ్ళకి ఆహారం ఇచ్చేవాడు. ఒకవేళ చెయ్యకపోతే, ఒకవేళ వస్త్రహీనుడిగా ఎవడ నా కళ్ళ ముందర చస్తే అందరికీ నేను వస్త్రాలు ఇచ్చిన. అలా ఒకవేళ చస్తే ఏమన్నాడో తెలుసా? ఏమండి నా బాహు ఎముకలోనికి విరుగునుగాక, నా భుజశైల్యము అంటే నా భుజం విరిగిపోనుగాక అంటున్నాడు. ఒకవేళ నేను అలా చెయ్యకపోతే, ఒకవేళ నన్ను అనుమానిస్తే అని చెప్పుకున్నాడండి. నేను అలాగూ చేయలేదు. 22వ వచనం చూడండి. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను, నా తల్లి గర్భమునందు పుట్టినాటి నుంచి దిక్కులేని వారికి నేను మార్గదర్శినై తిని అన్నాడు. ఇవ్వండి ఇవన్నీ దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు అనే దానికి మనం ఒకవేళ యోబు గారి జీవితంలో ఆలోచిస్తే అన్ని రకాలుగా ఆదుకున్నాడండి ఈయన భక్తిపరుడు. ఈ రెండవది ఇహలోక మాలిన్యం మనకు అంటొద్దు అని చెప్పాడు కదా. దాని గురించి ఏమైనా యోబు గారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే అదే 31వ అధ్యాయం యోబు గ్రంథం ఏమండి 1వ వచనం చూడండి. ఇహలోక మాలిన్యం, దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆ విషయంలో వారు తినందైనా తినలేదు.
ఏమండి ఎవరైనా వచ్చి అడిగితే బిగబట్టుకొని లేదు అని చెప్పలేదు ఆయన. ఏమండి సహాయం చేస్తున్నాడు అండి, తనకున్నంతలో సహాయం చేస్తున్నాడు. మరి ఇహలోకం మాలిన్యం అంటొద్దు కదా, పాపం అంటొద్దు కదా. మరి దాని గురించి ఏం రాశాడు చూడండి, 31వ అధ్యాయం 1వ వచనం నుంచి. నేను నా కన్నుతో నిబంధన చేసుకున్నాను. లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవకుటుంబం ఉంది, వాటి వైపు నువ్వు చూడొద్దని నా కన్నుకు నేను బెదురు పెట్టుకున్నాను. కన్యకను నేను ఎలాగూ చూసి పాపము చేయగలను అంటున్నాడు అండి. అలాగు చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునుకున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును? ఒకవేళ నేను పాపం చేస్తే దేవుని ఆజ్ఞ ఏమైపోవును? కాబట్టి నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నా. లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవకుటుంబం ఉంది, వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దని నా కన్నుకు నేను చాలా నా కదర్లో ఏమండి నా కన్ను సైగల్లో నా కన్నును ఏం చేసినా నా గుప్పెట్లో పెట్టుకున్నా. నా ఆజ్ఞల ప్రకారం నా కన్ను ఏం చేయాలి? చూడాలి అని చెప్తున్నాడు అండి. నేను అలాగూ చెయ్యలేదు అంటున్నాడు అండి. నేను అలాగూ చెయ్యలేదు అంటున్నాడు చూడండి. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపం చేయ వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలాంటి లెక్కించును కదా. కాబట్టి ఒకవేళ కనుక నేను అబద్ధకుడై తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకి నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడని ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయత్రాసుల్లో ఆయన తూచునుగాక అని చెప్తున్నాడు అండి. నేను ఏ పాపం చేయలేదు, ఈ లోకంలో ఉన్న మలినాన్ని నేను అంటించుకోలేదు అని చెప్తున్నారు. 8వ వచనం చూడండి. నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. ఒకవేళ నేను కనుక పాపం చేస్తే నేను నాటిని పెరికి వేయబడాలి. కిందికి వెళ్ళేసరికి అంటాడండి, తన భార్య మీద కూడా పెట్టుకొని చెప్తూ ఉంటాడు ఆయన, నా భార్య వేరొకరు తిరగలి విసురుగాక, నేను అబద్ధం ఆడలేదని చెప్తున్నాడు అండి. ఎంత యథార్థవంతుడండి. ఇహలోక మాలిన్యం అంటలేదు, దిక్కులేని పిల్లని హక్కున చేర్చుకున్నాడు. విధవరాన్లు ఏమండి ఆయన వల్ల దయ పొందారు. ఇలాగ బ్రతికినటువంటి యోబు గారు ఎవరయ్యా అంటే భక్తిపరుడు. ఏమండి ఆయన భక్తి ఎక్కడుందంటే లోనున్నటువంటి ఆ భక్తిని గురించి చెప్తున్నాడండి. చివరిగా అదే యోబు గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. 24వ వచనం. సువర్ణము నాకు ఆధారము అనుకుని ఎడల చెప్తున్నాడండి. ఇంకా బంగారం, వజ్రాలు వీటి మీద కూడా ఆశ ఉండొచ్చు కదా మనిషికి, ధనం మీద కూడా ఆశ ఉండొచ్చు కదా మనిషికి. ఇది కూడా లోక మాలిన్యమే కదా, దీని మీద కూడా కన్ను పడవచ్చు కదా, దాని గురించి కూడా చెప్పుకుంటున్నాడు. ఎంత వివరణ ఇచ్చాడండి చూడండి ఒకసారి. సువర్ణము నాకు ఆధారం అంటే బంగారమే నాకు ఆధారం అనుకుని ఒకవేళ బ్రతికినడలా, నా ఆశ్రయము నీవేనని, నా ఆశ్రయము నీవే, నీ కోసం నేను పరిగెత్తుని సంపాదిస్తే ఎట్లాగైనా ఒకవేళ అని నేను అనుకుని ఎడల, మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతనినే గాని చూచి నా హృదయమున రహస్యంగా ప్రేరేపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమునున్న దృష్టికి నేను వేషధారినవుదును అన్నాడు. బా ఎంత గొప్ప చెప్పాడు. ఒకవేళ నేను అలాగా బీదలకు సహాయం చేయకపోతే నా భుజం విరిగిపోను కాక అన్నాడు. వీడికి వచ్చేసరికి ఒకవేళ ఇంకో అవకాశం కూడా ఉంది. మేలిమి బంగారము, సువర్ణం అంటే బంగారంతో అది నాకు ఆధారము. ఒకవేళ సూర్యుని దిక్కు చూసి అది కూడా నాకు కావాలి, దాని నుంచి వచ్చేటువంటి మరి లాభం నాకు కావాలి, చంద్రుని నుంచి వచ్చే లాభం నాకు కావాలని ఒకవేళ నేను అనుకుని ఎడల అంటే ఒక మాటలు ఏం చెప్తున్నానంటే, ఈ లోకంలో సంపాదన సందడిలో సుఖవంతమైనటువంటి జీవితాన్ని నేను అనుభవించాలి అని ఒకవేళ ధనవంతునిగా తులతూగాలనే ఆశ ఒకవేళ నాకుంటే, ఒకవేళ దాని దిక్కు నేను చూసిన పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అన్నాడు. మనమైతే ఏమంటే చాలామంది ఏం చేస్తారు క్రైస్తవులు, లేదండి నాకు అలాంటిది అయ్యా, నాకు అలాంటి ఆ కోరికలు ఏం లేవు అని అంటాం మనం. కానీ లోనేముంటుంది? ఏమంటే చాలామంది అండి, కొంతమంది వాక్యం బాగా తెలిసిన వాళ్ళు అణుచుకుంటారు. కొంతమంది ఏం చేస్తారనుకోండి, ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకు ఉంటుంది, మంచి బండలు, మంచి సోఫా, మంచి అన్నీ ఉండేసరికి ఏమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళైతే దాని వైపు పట్టించుకోరు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వాక్యం తెలిసినప్పుడు కూడా అయ్యో వీళ్ళ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, నా ఇంట్లో ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఏమండి ఒక ఆయన చేసిన మరమ్మతు చేసి ఏమంటే దాన్ని శుభ్రపరిచి మంచిగా ఏమంటే అవి ఎలాగైతే వాళ్ళ ఇంట్లోనే వీళ్ళ ఇంట్లో కూడా అన్ని తెచ్చుకుండు. ఒక 50 ఇంచుల 60 ఇంచుల టీవీ కూడా పెట్టేసిండు కదా.
ఏమంటే ఒకప్పుడు నేను అనుకున్న పరిచయం, ఒకప్పుడు మంచి వాక్యం తెలుసు కానీ ఇలా మారిపోయినామంటే కోరిక, నేత్రాశ వాళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ మా ఇంటికి వస్తే ఎలా మమ్మల్ని ఏమనుకుంటారేమో అని. ఏమంటే కొంతమందికి ఇలాంటి రోగం ఉంటుందండి. వాళ్ళ ఇంటికైనప్పుడు వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఇచ్చే మర్యాద స్వీకరించరు. అక్కడ లెంకుతా ఉంటారు, ఏమున్నది బాగా, ఏది బాగలేదు, గిట్లుంటారా గట్లుంటారా, ఇవే అండి. ఏమంటే ఒకవైపు మరణం మనకు సంభవిస్తుంటే, ఒకవైపు మరణం మనం వెంటాడుతుంటే పరలోకానికి వెళ్ళిన ఆలోచన లేదు. కానీ పక్కోను చూసి ఏమండి మనం మరి ఎగతాళి చేసే పరిస్థితి మనకు ఉండేసరికి వాళ్ళ హృదయం నొచ్చుకొని ఏమో చేస్తుంది తెలుసా, నాకు కూడా అలాంటిది కావాలనుకుంటారు. ఏమంటే భక్తి పరుని చూసి, బైబిల్లో భక్తుని చూసి అలాంటి భక్తి నాకెందుకు లేదని మరి వెతికేవారు లేరు. లోకానుసారమైన దానికేనండి. ఇలా జరిగిన వాస్తవాలు చెప్తున్నా. ఎన్ని అప్పు చేసుకున్నాడో అలాంటిది ఉండాలి నా ఇంట్లో. ఎందుకు వచ్చింది ఆలోచన? నేత్రాశ. ఒక దగ్గర చూసినావు, నన్ను వెక్కిరిస్తారేమో, అలా ఇలా ఉండాలి కదా ఎవరైనా వచ్చినప్పుడు అని. ఎవడు మనకున్న స్థితిలోనే మనం బ్రతకాలి. అనవసరమైన అప్పులకు వెళ్ళిపోతే ఇబ్బందుల పాలైపోతాం. అలాగే సహాయం చేసేటప్పుడు మనకున్న దాంట్లోనే చేయమంటుండు దేవుడు. నువ్వు అప్పు చేసుకుని ఏదో నువ్వు దీనులకు దరిద్రులకు సహాయం చేయమట్లేడు. ఏమంటే ఇవన్నీ చేస్తే ఇదంతా దేనికి సంబంధించి అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించింది. మనం వ్యక్తిగా ఇలాంటి భక్తిని కనబరిచి మనం బ్రతకాలి. తర్వాత ఏం చేయాలో తెలుసా? మనకు తెలిసింది ప్రార్థనలో దేవుని వెంటాడాలి, ప్రార్థనలో దేవుని కోసం గడపాలి, ప్రార్థనలో మారని వారి కోసం చేయాలి. ఇలా ఉంటూ ప్రార్థన. తర్వాత ఏం చేయాలో తెలుసా? అతి ప్రాముఖ్యమైనది, దేవుడు మనకు ఆయుస్సు ఇచ్చింది సువార్త ప్రకటన. ఇవన్నీ పాటిస్తూ అప్పుడు నువ్వు సువార్త ప్రకటన చేస్తే నువ్వు 100% పర్ఫెక్ట్గా దేవుడు ఉన్నటువంటి రాజ్యానికి చేరుకుంటావు. ఇలాంటి తరుణంలో మనందరూ తెలుసు, తిమోతి పత్రిక ఉంది, భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఎలాగైనా రావచ్చు అండి హింస. నువ్వు సక్రమంగా ఉంటున్నావు, ఇబ్బందికరం ఎలాగైనా రావచ్చు. ఎవడ ఆర్థిక విషయంలో కావచ్చు, వివాహ విషయంలో రావచ్చు, ఏమండి సమాజం పరంగా రావచ్చు, ఇంటి పరంగా రావచ్చు, ఏ పరంగా రావచ్చు. నువ్వు ఇలాగ ఉన్న తర్వాత సుమా, ఇలాగ లేకుండా కాదు, ఇవన్నీ పాటిస్తున్నప్పుడు అలాంటి ఇబ్బందులు నీకు వచ్చినా దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు. యోబు గారిని అలాగే చేశాడు కదా, గట్టెక్కించాడు. అగాధ కుంభంలో తోసివేయలేదు ఆయన. కాబట్టి భక్తికి నిర్వచనం ఈ ప్రపంచం తెలుసుకోవాలి. ఇలా బ్రతకగలిగితే, ఏమంటే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాగ బ్రతకగలిగితే ఈ ప్రపంచ స్థితే మారిపోతుందండి. బైబిల్ అంటే మత పుస్తకం అనుకున్నావు కనుకనే అసలు భక్తికున్న నిర్వచనం నీకు తెలియలేదు. సాధువుగా మారిపోవాలి. విధవరాళ్ళ కన్నులు క్షీణింపజేయలేదు నేను, వాళ్ళకి ఏది కావాలనుకున్నా ఇచ్చాను నేను. కుంటి వాళ్లకు నేను పాదమునైతిని, గుడ్డి వారికి నేను చూపునైతిని. అంత హక్కును చేర్చుకున్నాడు యోబు గారు. ఈ లోకమాల ఏమైనా అంటిందంటే అస్సలు అంటలేదు. ఏ బంగారాన్ని, ఏ వజ్రాన్ని ఆయన కావాలని కోరుకోలేదు. ఏమండి, ఇలా వ్యక్తిత్వం ఇలా ఉంటే మనలో భక్తి ఉన్నట్టు అప్పుడు పరలోకానికి పోతాం. నువ్వు స్నానాలు చేసి, నువ్వు నమస్కారాలు చేసి రోజుని జీవితం బతికినా నువ్వు దేవుని నమ్మకపోయినా 100% పోవు నువ్వు పరలోక రాజ్యానికి. నిన్ను ఎవడో మోసం చేస్తుండు. అయ్యో నేను దేవుని నమ్మలేదు కదా అనకు, లెంకు మరే. చచ్చిపోయిన తర్వాత అర్ధాంతరంగా అన్యాయం అయిపోతావు నువ్వు. పక్కడి మంది దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నది ఈయననే, నువ్వు అనుకున్నది కానే కాదు. ఎందుకంటే పాపం చేసినవాడు పరలోక రాజ్యాన్ని ఓడు. నీ మనసులో ఒకరిని చంపాలన్న కోరికొచ్చిన పాపమే, ఏమన్నా నీ మనసులో ఒకరిని దూషించిన పాపమే, ఒక ద్వారా మేలు పొంది నేను ఏం మేలు పొందని అన్న ఏ రకంగా పాపమే. అది బయట లేదు. నువ్వు ఎన్ని ధర్మకార్యాలు ప్రారంభించినా, ఎన్ని చేసినా యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు 100%. అందులో మన కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్కాచెల్లెలు ఉండొచ్చు, ఎవరైనా మారు పొంది బాప్సం తీసుకొని ఇలాగ బ్రతికితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇంత ఉందండి, ఇంత ఉంది భక్తులుగా మారాలంటే. భక్తులుగా మారితే అప్పుడు దేవునికి ఏం కలుగుతుందట? భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది. నువ్వు రాసుకుంటున్నది భక్తుల మరణం, ఇలాంటి వాడు భక్తిపరుడు. అలాంటి వారి మరణం దేవుని దృష్టికి చాలా విలువైంది. ఏమంటే భక్తి లోనుండాలి, బయట ఉండాల్సింది కాదు. ఎక్కువగా మాట్లాడొద్దు, మాట్లాడితే దేవుని గురించే మాట్లాడాలి. దిక్కులేని పిల్లలను, విధవరాలను పరామర్శించాలి. నీ వల్లనే సహాయాన్ని నువ్వు అందించాలి. ఈ లోకంలో మాలిన్యం ఉంది, దాన్ని నువ్వు అంటించుకోవద్దు. అది మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపు ద్వారా, దేని ద్వారా అంటించుకోవద్దు. తర్వాత ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపనలు దేవునికి ప్రతినిత్యం భయపడుతూ ప్రతి వారి కోసం ప్రార్థించాలి, దేవుని పని కోసం ప్రార్థించాలి. ఆ తర్వాత ప్రాముఖ్యమైన విషయం, ఎందుకంటే మన ఆయుష్తో ముడిపడ్డ విషయం దేవుడి పని అప్పుడు చేయాలండి. అప్పుడు కాలాన్ని ముగించుకుంటే దేవుడు మన పరలోక రాజ్యాన్ని తీసుకుంటాడు.
ఏమంటే యవ్వన ప్రాయంకి వచ్చావు, వాక్యం వింటున్నావు, నీలో గొప్ప భక్తి ఉంది, ఏమండి మంచి నడుస్తున్నావు, పనికి వెళ్తున్నావు, వేరు కూడా బాగానే ఉంది. మరి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా వాక్యంతో సంబంధం ఏమైనా ఉందా? లేకపోతే ఆదివారం ఒక్కటే సంబంధమా? సెల్ ఫోన్తో సంబంధమా? ఏమంటే బయట ముచ్చట్లతో సంబంధమా? యవ్వన కాలంలో ఉన్న నువ్వేం చేయాలి? ఏమంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడే సువార్త ప్రకటించాం తెలుసా? మీకు చాలు పాఠాలు చెప్తున్న సువార్త చెప్పడమే అంటే అంత దేవుడు ప్రేరేపించండి. మరి ఈరోజు కనీసం నువ్వేం చేయగలుగుతున్నావు? చిన్నపిల్లలు 3 ప్రతిరోజు భక్తిని కనపరుచుకుంటున్నారు, వింటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి పిల్లలకు టీవీ పెట్టి చెడగొడుతున్నారు. ఏమండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలంటే దేవుడు నేర్పిస్తున్నది. సిగ్గు కలగాలి. పౌలు గారు అంటారు, నేనంటున్న మాట కాదు, మీకు సిగ్గు రావాలని చెప్తున్నట్టు. ఆ మాట ఎంత పదప్రయోగం చేశాడు. నీ కూతురు ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాడు, నీకు బుద్ధి రావాలి. ఏం చేస్తున్నావు? నువ్వు భక్తిహీనుడుగా మారిపోతున్నావా? భక్తిహీనురాలుగా మారిపోతున్నావా? మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు అట్టివారు. అపవిత్రమైన వట్టి ముచ్చల దగ్గర కూర్చుంటారు గంటలు బైబిల్ చదవడానికి అవకాశం లేదు. ఏమ్మా బైబిల్ చదవకపోయినా అని అడిగారు అనుకోండి, ఏమంటారు? ఎరికైనా చదువుతాండి సేపు అయితే నాకు ఎంత పని ఉంది, అబ్బా 3-4 గంటలు ముచ్చళ్ళకి వెళ్ళిపోయినాయి, అందులో పావు గంట మరి బైబిల్ చదవడానికి ఉపయోగిస్తలేము. ఎందుకంటే దెయ్యం చదవనిస్తలేదు. ముచ్చట్లు అంటే మాత్రం ఎగిసిపడుతుంది. నీకు చదువు వస్తుంది, చదువుకోవాలి కదా. ప్రతిరోజు చేయాల్సిన పని ఆహారం తినడం, గాలి పీల్చుకోవడం, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది బైబిల్ ప్రతిరోజు చదువుకోవాలి. ఒకే మాట చెప్తాండి చివరిగా, ఇదంతా సారాంశం విన్న తర్వాత ఒకే అనిపించింది ఏంటంటే మనకి ఇలాంటి వ్యక్తిత్వం రావాలి. టైము స్పెండ్ చేసుకొని అన్నతోటి మాట్లాడాలి, అక్కతోటి మాట్లాడాలని ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చి కూర్చొని పోవాలి మన భక్తిని చూసి. అట్లా బతకాలండి. అట్లా బ్రతికి మనం సువార్త ప్రకటిస్తే పరలోకానికి వెళ్తాం. లేదు అంటే నరకగుండానికి వెళ్ళిపోయి కాలిపోతాం. యుగాలు మండాలి. మీరు అనుకుంటున్నారేమో బల్ల గుద్ది చెప్తే 100% భయం మరి బలమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, దేవుడు ఆయనే, ఇంకోటి లేదుగా. మీరు ఏదని అనుకోండి, నువ్వు ఏది చేసినా పరలోక రాజ్యానికి వెళ్ళవు. పాపాన్ని పోగొట్టుకోవాలి. చాలా క్రూరత్వం మనలో ఇండి ఉంది. పైకి మనుషులు బాగా మాట్లాడతారు, లోపల ఏముందో నీకేం తెలుసు? అంటే లోపల ఏ క్రూరత్వం నీకేం తెలుసు? అది పోవాలంటే నువ్వు లోపల భక్తి గల వాడవే ఉండాలి. భక్తి లోనుంటే క్రూరత్వం బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్ని మాటలు దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదాల క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇటు అవకాశాన్ని ధన్యత